ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి మనిషిని బాధించేది, కృంగదీసేది, నెమ్మది లేకుండా చేసేది ఆర్థిక సమస్యే కదా. ఈ ఆర్థిక ఇబ్బందులు, కొరతలు లేని కుటుంబం బహుశా ఉండదేమో. ఈనాడు మనం ఆర్థికంగా పతనమవ్వడానికి చాలా కారణాలుంటాయి. వ్యాపారంలో నష్టాలను బట్టి ఆర్థికంగా కృంగిపోతాము. అనారోగ్యాన్ని బట్టి నయం చేయించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతాము. ఇతరులకు అప్పిచ్చి నష్టపోతాము. ఇండ్లు కట్టి, పెళ్లిళ్లు చేసి, చదువులకు పెట్టి, ఇలా రకరకాల కారణాలను బట్టి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఎంతో మంది ఉంటున్నారు కదండి. ఈనాడు ఎంతో మంది బాధపడుతున్నారు. అయ్యో, నాకెంతో జీతం వస్తుంది, నేను చేసే ఉద్యోగం కూడా పెద్దదే, కానీ వచ్చిన జీతమంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు. అప్పు చెయ్యాల్సి వస్తుంది. నేనేం చెయ్యాలి? ఎలా ఈ బాధల నుండి బయటపడాలి అని ఎంతో ఆలోచిస్తూ, చింతిస్తూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు ఏ సహాయాన్నైనా చేస్తారు, కానీ మనస్థితిని, మన గతిని మాత్రం వారు మార్చలేరండి. కేవలం మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమే మన జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చెయ్యగలుగుతాడు. ఈ దినమున దేవుడు నీతో నాతో ప్రమాణం చేస్తున్నాడు. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు తాగరు అని దేవుడు చెబుతున్నాడు. అవునండి, ఈనాడు అపవాది మనల్ని ఎంతో నష్టపరుస్తున్నాడు. మనకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాడు. రకరకాల బాధలను బట్టి మనకున్న సమస్తమును కోల్పోయే వారిమిగా ఉన్నాము కదండి. ఈనాడు నష్టపోతున్నాము. కరువులలో, కొరతలలో బ్రతుకుతున్నాము. శత్రువులు మనల్ని మోసం చేస్తున్నారు. మనం కష్టపడి తినక రాత్రింబగళ్ళు ప్రయాసపడి సంపాదిస్తే అన్యుల పాలవుతుంది. మనల్ని బట్టి వారు సంతోషిస్తున్నారు. మనం ఇబ్బందుల మధ్య నలిగిపోతుంటే వారు మాత్రం ఎంతో ఆనందంతో జీవిస్తున్నారు. మన కష్టాన్ని వారు అనుభవిస్తున్నారు. ఈనాడు నువ్వు కష్టపడి పనిచేస్తే నీకు జీతాలివ్వకుండా నిన్ను మోసం చేసే అధికారులు ఉన్నారని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావేమో. రెగ్యులర్గా జీతాలు రాక నీ కుటుంబం ఇబ్బందుల పాలవుతున్నదా? ప్రియ విశ్వాసి, దేవుడంటున్నాడు, నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను అని ఖచ్చితంగా, నిశ్చయముగా చెబుతున్నాడండి. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు అని దేవుడు నీకు ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు, కలవరపడొద్దు. నిన్ను ఆశీర్వదించడానికి నీ దేవుడు వస్తున్నాడు. నీ కష్టాన్ని, నీ ప్రయాసాన్ని దీవించడానికి ఆ దేవాది దేవుడు వస్తున్నాడు. నీ కష్టార్జితాన్ని, నువ్వు ప్రయాసపడి సంపాదించిన ధనమును అన్యులకివ్వను, శత్రువులకివ్వను అని దేవుడు ఈ దినమున తన బిడ్డలమైన మనకు ప్రమాణం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువులు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని బాధిస్తున్నారని ఈనాడు నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావేమో. నీకు నష్టం కలిగిస్తారేమోనని, నిన్ను మోసం చేస్తారని నువ్వు కన్నీరు కారుస్తున్నావా? దేవుడు నీతో చెబుతున్నాడు, నీకు మేలు చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను అభివృద్ధి పరుచుతానని, నిన్ను హెచ్చిస్తానని ఖచ్చితంగా, నిశ్చయముగా చెబుతున్నాడు. అయితే దేవుడు నీకు సహాయం చెయ్యాలంటే నువ్వు ఆయనకు ప్రార్థన చెయ్యాలి. ఆ దేవునికి మొరపెట్టాలి. నీ కష్టం, నీ బాధ, నీ సమస్య, నీ భయాల విషయమై దేవునికి మాత్రమే ప్రార్థించు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయనను విశ్రమింపనీయకండి అని వాక్యం చెబుతుంది.
కాబట్టి విసుగకుండా పదే పదే ప్రార్థించు. నిత్యము ప్రార్థన చెయ్యి. నువ్వు జవాబును పొందుకునే వరకు కూడా పట్టుదలతో దేవునికి మొరపెట్టు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడే మనల్ని ప్రతి కష్టం నుండి రక్షించుతాడు. అన్ని విషయాలలో ఆయన మనల్ని ఆశీర్వదించి మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని యొద్దనే రక్షణ, దేవుని యొద్దనే ఆశీర్వాదములు, బహుమానాలున్నాయండి. కాబట్టి వీటిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆ దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా బ్రతకాలి. నిత్యము ప్రార్థన చెయ్యాలి. తప్పకుండా ఆ దేవుడు నిన్ను దీవించుతాడు. సమస్త కీడుల నుండి ఆ పరమ తండ్రి రక్షించుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేశాడంటే, దేవుడు ప్రమాణం చేశాడంటే, దేవుడు మాట ఇచ్చాడంటే దానిని తప్పకుండా నా జీవితంలో నెరవేర్చుతాడు. నిశ్చయముగా చెబుతున్నాడు దేవుడు. మన ధాన్యమును శత్రువులకు ఆహారముగా ఇయ్యనని, మనం ప్రయాసపడిన త్రీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు అని దేవుడు మనకు చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, విస్తరింప చెయ్యబోతున్నాడు. అత్యధికమైన ఫలములను మనకు అనుగ్రహించబోతున్నాడు. నీ ఉద్యోగంలో మేలు చేస్తాడు. నీ వ్యాపారంలో నీకు అభివృద్ధిని కలిగిస్తాడు. కాబట్టి నువ్వు భయపడద్దు, బాధపడద్దు, దిగులు చెందొద్దు. తప్పకుండా నీ దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ కార్యములన్నిటినీ సఫలపరిచి నీకు గొప్ప ఆనందాన్ని, అభివృద్ధిని దయచేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, నాయన మాకు ప్రమాణం చేసిన దేవుడోగా, మాకు మాట ఇచ్చిన దేవుడోగా, వాగ్దానం ఇచ్చిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినము నుండి మా శత్రువుల చేతిలో నుండి, మాకు హాని కలిగించే వారి చేతి నుంచి మమ్మను రక్షించాలని, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాలని, మమ్మను హెచ్చించాలని, మాకు సర్వ సమృద్ధిని దయచేయాలని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆర్థికంగా బలపరిచే దేవుడో తండ్రి, అప్పుల భారాల నుంచి రక్షించే దేవుడో తండ్రి, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడో తండ్రి, మా ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించే దేవుడో తండ్రి, మా సంపాదనను వృద్ధి చేసే దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మీయంగా భౌతికంగా మమ్మను దీవించండి దేవా. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మా కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా. మా జీవితంలో ఉండే కష్టాలను, బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ సమయాన మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తుండగా అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను విడిచిపెట్టే దేవుడవు కాదు, మమ్మను ఎడబాసే దేవుడవు కాదు ప్రవ్వా. అయ్యా, మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించాలని ఆశపడే దేవుడోగా, మా మొరలను వినే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమున మీరు మాకు తోడయ్యుండండి దేవా. ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరిచి కాపాడండి దేవా. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మా చేతి కష్టాన్ని మీరు దీవించండి. మా ఉద్యోగాలను, వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతల నుంచండి దేవా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి ఎడల ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల
అధికారులకు దయ పుట్టించండి దేవా. చక్కటి ఉద్యోగం బిడ్డలు పొందుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే ప్రభా బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈ దినమున దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండగా మీరే వారిని ఆశీర్వదించి దీవించండి దేవా. వ్యవసాయాలు చేసే బిడ్డల కష్టాన్ని దీవించండి దేవా. చక్కటి ఫలములను వారు పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా ఇతర చేతి కష్టాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఈ విధంగా ప్రతి బిడ్డ చేసే ప్రతి పనిలో కూడా తోడయుండి సహాయం చెయ్యండి. అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచుండగా, అక్కరలు కొరతల మధ్య నలిగిపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా ఇబ్బందులను తొలగించండి దేవా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరే బలపరచండి దేవా. అయ్యా అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవ మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే హెచ్చించమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎన్నో కారణాలను బట్టి బిడ్డలు అప్పుల పాలవుతున్నారు దేవా. వాటి వడ్డీలు అసలు కట్టలేకపోతున్నారు దేవా. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం కలగజేసే దేవుడో మీరు తండ్రి. దయచేసి దేవా వారి వారి పనులలో బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి ప్రవ్వా. అయ్యా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వివాహ విషయంలో బిడ్డలు మోసగించబడకుండా సహాయం చెయ్యండి తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి దేవా. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి తండ్రి. వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని, నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి మధ్య కక్షలు, విభేదాలు, కోపాలు, ద్వేషాలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలు కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను తొలగించండి దేవా. వారి పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా గృహాలు లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను కనికరించండి దేవా. శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని, గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారికి కూడా మీరే తోడయుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల అక్కరలు, కొరతల విషయమై లోన్స్కి అప్లై చేసే బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించండి. అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వారి పక్షమున మీరు సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. పరిచర్యలో వాడబడే ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు దీవించండి. సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. సంఘాలను దీవించండి దేవా. వారు చేసే పరిచర్యలో తోడయుండి సహాయం
సహాయం చేయమని, రకరకాల భయాలను, బాధలను, శత్రువులను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి దేవా ఆత్మీయ బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంలో పతనమవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విశ్వాసులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును నమ్మిన బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, మిమ్మును సేవించే వారందరినీ మీరు రకరకాల విషయాలలో బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను మీరు హెచ్చించండి దేవా. అలాగే ప్రవ్వా, ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో ఈ దినమున అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని తాకి ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచానికే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి తండ్రి. సహాయం చెయ్యండి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు స్వంత వారిని కోల్పోయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను కోల్పోయి, కుమారులను, కుమార్తెలను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని దేవా, చిన్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. యవనస్తుల జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధ, వారి కష్టం, వారి దిగులు సమస్తము మీకు తెలుసు కాబట్టి ప్రతి రిక్వెస్ట్కి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. దయచేసి బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, కష్టాల గుండా, శ్రమల గుండా, వేదనల గుండా, శోధనల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున నీ బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి దేవా. బిడ్డలకు కావలసిన ప్రతి దానిని మీరు సమకూర్చి సహాయం చేయమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దుష్టుని నుంచి, అపవాది నుంచి రక్షించమని ప్రార్థిస్తూ, మమ్మను మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.